హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ సో బేసికల్గా ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేసే ముందర కాస్త ఆచితూచి అడిగేయాలి. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడాను ఆ హీరో మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. ప్రెసెంట్ తెలుగు స్టార్ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ గారి మీద కూడాను ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆఫ్టర్ సంక్రాంతి వస్తున్నాం సినిమా తర్వాత. సో సాధారణంగా ఏదో పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అయ్యి కొన్ని కోట్లు కలెక్ట్ చేసినట్టే ఓకే గానీ ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయ్యి 300 కోట్ల పైన కలెక్ట్ చేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్ గారి దగ్గరికి సుమారు 50 కథల వరకు వచ్చాయంట. ఆయన అన్నిటిని రిజెక్ట్ చేసుకుంటూ పోయారు. కారణం ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అంత ఈజీ కాదు. సో అందువల్ల దానికి నచ్చినటువంటి కథల్ని సెలెక్ట్ చేసే పనిలో విక్టరీ వెంకటేష్ గారు పడ్డారు. సో ఈ క్రమంలో సామాజ వర్గమన ఫేమ్ డైరెక్టర్ అయినటువంటి నందు కూడాను ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ కథను అయితే అందించారంట. అండ్ ఈ కథకు సంబంధించి విక్టరీ వెంకటేష్ గారి బ్రదర్ అయినటువంటి సురేష్ బాబు గారు కూడా చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. బట్ నందుకి హీరోస్ ని హ్యాండిల్ చేయడం లేదా సినిమాని హ్యాండిల్ చేయడం మంచి ఎక్కువ బడ్జెట్ ఉన్నటువంటి సినిమాని హ్యాండిల్ చేయడం కాస్త కష్టం కాబట్టి అందువల్ల ప్రెసెంట్ మరో డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. సో కథ నందుదే అయినప్పటికీ డైరెక్ట్ చేసేది మాత్రం హరీష్ శంకర్ అన్న పేరు వినిపిస్తుంది. సో ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. సో ఆఫ్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వకపోయేసరికి ఈ గ్యాప్ లోనే మిస్టర్ బచ్చన్ లాంటి సినిమా అందించారు. సో సినిమా ఫ్లాప్ లేదా డిజాస్టర్ అయిందన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే డైరెక్షన్ స్కిల్స్ లో ఆయనకంటూ మంచి మార్కులే పడ్డాయి. అండ్ ఓవరాల్ గా ఇన్ కేసు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆయన రెమ్యునేషన్ తిరిగి ఇచ్చేయడం సో ఇవన్నీ కూడాను హరీష్ శంకర్ కాస్త ప్లస్ గానే కనిపించాయి. సో ఈ క్రమంలో వెంకటేష్ గారు హరీష్ శంకర్ గాని రిఫర్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక కాస్టింగ్ పరంగా అలాంటి విషయాలు బయటకైతే రాలేదు కానీ సో నెక్స్ట్ రాబోతున్నటువంటి వెంకటేష్ గారి సినిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడా అన్న క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. సో సంక్రాంతికి ఆల్రెడీ సినిమా రిలీజ్ చేద్దారు. ఒక అనిల్ రావుపూడి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక బాలీవుడ్ నుంచి వార్ 2 కూడా రెడీగా ఉంది రిలీజ్ అవడానికి. సో ఈ క్రమంలో రిలీజ్ చేసినటువంటి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని ఆలోచిస్తున్నారు. సో ఓవరాల్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ గారు గారి సినిమా చేస్తే ఎలా ఉంటది అన్న క్వశ్చన్ చాలా మందిలో ఉంది. సో ఇక అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కాలేదు. బట్ జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే హరీష్ శంకర్ లాంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ని లేదా ఒక మంచి కథ డైరెక్ట్ చేయడంలో ఆయనే సాట్ అనమాట. సో మాక్సిమం డబ్బింగ్ మూవీస్ అని కూడా చాలా బాగానే తీశారు. బట్ మిస్టర్ బచ్చన్ లాంటి సినిమా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఇది ఓవర్ బిల్డప్ అయి ఉండొచ్చు. సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి ఒక మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నటువంటి డైరెక్టర్ మన హరీష్ శంకర్. సో ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కే ఛాన్సెస్ ఉన్నాయా లేదనో క్వశ్చన్ మార్క్ దాకా వచ్చేసింది. సో ఈ క్రమంలో హరీష్ శంకర్ కూడాను కాస్త దాని మీద టైం వేస్ట్ చేయకుండా అయ్యో సినిమా మిస్ అయిపోయిందని బాధపడకుండా సో నెక్స్ట్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ని ఎలా పట్టుకోవాలని చూస్తున్నారు. సో ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ తో సినిమా చేసేటటువంటి ఛాన్సెస్ కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ప్రకారం విక్టరీ వెంకటేష్ గారు నెక్స్ట్ కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీస్తారా లేదంటే ఈసారి కాస్త డిఫరెంట్ జోన్ ఎంచుకుంటారు అనుకుంటున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ 4 హీరోస్ ఇంకా అలానే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. సో ఇంకా మన మన్మధుడు నాగార్జున గారికి మంచి సాలిడ్ హిట్ అయితే పడలేదన్నమాట. సో చూడాలి ఆయన కూడా మంచి కథలు వస్తాయని. సో ఈ సంక్రాంతికి 2026 సంక్రాంతి రాబోతున్నటువంటి సినిమాస్ లో ఏ సినిమా హిట్ కొడతారని మీరు అనుకుంటారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.